అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హర్డెన్స్ వరల్డ్. ఈరోజు మనము క్రిస్మస్ కేక్ చూడబోతున్నామండి. అదేనండి ప్లమ్ కేక్. డ్రై ఫ్రూట్స్ సోక్ చేసే పని లేకుండా, ఎగ్ యూస్ చేయకుండా, ఓవెన్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి క్రిస్మస్ కేకు. ఈ క్రిస్మస్కి మీరు ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఆ కలరు అదంతా మనకు అచ్చం బేకరీ స్టైల్లోనే ఉంది. అసలు ఎంత సాఫ్ట్గా, చూడండి ఎంత సాఫ్ట్గా, మాయిశ్చరైజింగ్గా, ఫ్లఫీగా ఉంది చూడండి. అసలు ఇది చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి ఆ ఫ్లేవర్స్ అంతా కరెక్ట్గా ఉందండి. అసలు బేకరీలో కేక్ లాగే ఉందండి, ఏ మాత్రం డిఫరెన్స్ లేదండి. అంత టేస్టీగా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. 1/4 కప్ అండి. 1/4 కప్పుకి బెల్లం తీసుకోండి. ఇది పౌడర్ బెల్లం అండి, పౌడర్గా దొరుకుతుంది కదా ప్యాకెట్స్, అదండి. దాంతో 1/4 కప్పు వేసుకోండి. వాటర్ ఏం వేయక్కర్లేదండి. దీన్ని ఇలాగే మనము క్యారమలైజ్ చేసుకోవాలన్నమాట. ఇది చక్కెరతో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే మనకు ఆ కలర్ రాదనమాట. చక్కెర వేస్తే ఒక డార్కిష్ కలరు రాదనమాట. అందుకని బెల్లం వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. క్యారమలైజ్ కూడా ఇదే కదండి ముఖ్యము ఆ ప్లమ్ కేక్కి. ఆ టేస్ట్ ఇందులోనే అండి వచ్చేది. ఆ ప్లమ్ కేక్ మెయిన్ టేస్టు ఈ బెల్లం క్యారమలైజ్ సిరప్తోనే అండి వస్తుంది. ఇలాగా పొంగుతుందండి, పొంగుతూ కలర్ మారుతూ వస్తుందన్నమాట. ఒక చూడండి, బ్రౌన్ నుంచి డార్క్ బ్లాక్ కలర్కి వచ్చింది. ఇలాంటప్పుడు పక్కనే స్టవ్లో కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకోవాలండి రెడీగా. నేను పక్కన పెట్టి ఉంచాను వేడి నీళ్ళు. ఇలా స్మోకీగా వచ్చినప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఇది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, అది పైన పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు వేస్తే అంత మనకి పైన పడదు. కొద్దిగా వేసుకుంటూ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా కలపండి. ఆ సైడ్స్లో ఉండేది దాన్ని అంతా కూడా బాగా కరిగేలాగా కలపండి. ఇది వాటర్ వేస్తే ఆ సైడ్స్లో ఉండేదంతా కూడా మనకు వచ్చేస్తుందండి, అదేం గట్టిగా స్టిక్ అవ్వదు, వచ్చేస్తుంది అనమాట. ఇలా బాగా కలుపుకొని ఈ సైడ్స్లో అంతా కూడా మనకు ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి కలరు ఎంత డార్క్గా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసాము, అప్పుడే వాటర్ వేసినప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్లాక్ గ్రేప్స్, తర్వాత నార్మల్ గ్రేప్స్ కొద్దిగా, అంటే ఇవన్నీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి ఒక్కొక్కటి. తర్వాత టూటీ ఫ్రూటీ, ఇది డేట్స్ అండి, నార్మల్వే, డ్రైవ్ కాదు. ఇవే కాకుండా మీ దగ్గర ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. దీని తర్వాత 1/2 కప్ అండి, 1/2 కప్పుకి ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్ వచ్చి ప్యాకెట్ జ్యూసేనండి, మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంటాయి కదా. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ వేయకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది అనమాట. అందుకని నార్మల్ టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, అవే తీసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి దాన్ని పెట్టండి. దీన్ని బాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ అండి, అది బాగా ఉడికి బబుల్స్ వచ్చినట్టు అవుతుంది కదా, అంతవరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ, నేను ఈ పాత్ర ఏమన్నా వేస్ట్ అయిపోతుందేమో ఈ సిరప్ చేస్తే, క్యారమలైజ్ సిరప్ చేస్తే అనుకున్నానండి. అసలు ఏమి అవ్వలేదు, గిన్నెకి ఏం అంటుకోలేదు, కడగడానికి కూడా ఏం కష్టం అవ్వలేదండి, చాలా ఈజీగానే కరిగిపోయింది. ఇప్పుడు దీనంతా బాగా కలిపి ఇలా ఉడికించేంత వరకు, ఉడుకుతుంది కదండి అంతవరకు ఉడికించుకోవాలన్నమాట.
బబుల్స్ వస్తుంది చూడండి, ఇంతవరకు ఉడికించుకొని దీన్ని స్టవ్ ఆపేసేసి చల్లారపెట్టేయండి. ఇది చల్లారేంత వరకు చాలండి, నానుతుంది. చల్లారేంతసేపటికే చాలు, ఎక్కువ మనం సోక్ చేయాల్సిన పని ఏం లేదండి. మనం సోక్ చేయకూడదు కాబట్టే దీన్ని ఇలా ఉడికిస్తున్నాం అన్నమాట. ఇలా పెట్టేసి దీన్ని చల్లారపెట్టేయండి. ఇది చల్లారేలోపు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా చూసుకుందామండి. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు. తర్వాత ఇది జాజికాయ అండి. జాజికాయ దొరుకుతుంది కదా మనకు, దీన్ని దంచి ఒక చిన్న ముక్క వేసుకోవాలండి. ఇలాంటి చిన్న ముక్క ఒకటి వేసుకోండి చాలు. తర్వాత 2 మిరియాలు, ఇవంతా మిక్సీ జార్లో వేసుకొని ఒక 1/2 స్పూన్ చక్కెర వేసుకొని దీన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెలో కొద్దిగా నెయ్యి, మైదా వేసుకొని ఇలా గ్రీస్ చేసి పెట్టుకోండి. గిన్నెకి రెడీగా పెట్టుకోవాలండి ముందుగానే. దీన్ని ఇలా ఒక పక్కన పెట్టండి. తర్వాత ఒక మిక్సీ జార్లో 1/2 కప్పుకి ఫుల్గా బెల్లం తీసుకోండి. పౌడర్ బెల్లం అండి ఇది. 1/2 కప్పుకి ఫుల్గా తీసుకోండి. తర్వాత 1/2 కప్పు పెరుగు. ఇది నార్మల్ పెరుగేనండి, స్వీట్గా ఉండే పెరుగు అనమాట. 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఇది మనం విస్కర్తో కూడా చేసుకోవచ్చండి, కానీ మిక్సీలో వేసేస్తే ఈజీగా అన్నీ ఒకే పద్ధతిలో అయిపోతుంది అనమాట. తర్వాత 1/4 టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి. 1/4 టీ స్పూను ఇందులోనే వేసుకొని దీని అంతా మిక్సీకి వేసి రెడీగా పెట్టేసేయండి. అది సాఫ్ట్గా వస్తుందండి. తర్వాత ఒక పాత ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి నేను. అందులో సాల్ట్, ఇది ఇంతకుముందు కూడా నేను కేక్స్ చేసినప్పుడు యూస్ చేసినాను, ఆ సాల్టేనండి. అది వేసుకొని స్టవ్ వెలిగించి ఇది హీట్ అవ్వడానికి పెట్టేసేయండి. దీంట్లో ఒక ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టి అలాగే హీట్ అవుతూ ఉంటుందండి. మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకునే లోపు ఇది హీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ విధంగా దీన్ని పెట్టుకోండి. మనము ఫ్రూట్స్ అంతా క్యారమలైజ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది బాగా చల్లారిపోయింది. దీన్ని ఇందులో వేసుకోండి. మొత్తం వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్కి ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా, తర్వాత అదే కప్పుకి 1/2 కప్పు, అంటే మొత్తంగా 1.5 కప్పు మైదా అండి. 1.5 కప్పు మైదా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదండి మసాలా పౌడరు, అది వేసుకోండి. ఇదంతా వేసుకొని ఈ పిండినంతా జల్లించుకోవాలండి. ఈ విధంగా ఇలా జల్లించడం వల్ల మనకు ఉండలు లాగా ఉంటాయి కదా, అవంతా ఏం లేకుండా పిండి బాగా మిక్స్ అవుతుందన్నమాట. తర్వాత నట్స్ అండి, మీకు ఏవేవి కావాలో నట్స్ అవంతా వేసుకోండి. నేను బాదాం, క్యాషూ నట్టు, తర్వాత పంకిన్ సీడ్స్, పిస్తా వేసానండి. ఇవంతా వేసుకొని బాగా కలపండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపితే బాగా కలుస్తుందండి పిండి, కాబట్టి ఈ విధంగా కలుపుకోండి. ఇది టైట్గా ఉంటుందండి, కాస్త గట్టిగా ఉన్నట్టుగా ఉన్నప్పుడు మనము ఈ ఆరెంజ్ ఉంది కదండి, ఆరెంజ్ పీలు తురిమి వేసుకోవాలన్నమాట. ఇది నార్మల్ మన దేశీయ ఆరెంజ్ కాదండి, హైబ్రిడ్ది వస్తుంది కదా అది. తర్వాత కొద్దిగా లెమన్ పీల్ అండి,
చాలా కొద్దిగా వైట్ పార్ట్ అంతా రాకుండా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కలుపుకుంటూ ఉంటే మనకు చాలా టైట్గా అనిపిస్తున్నదంటే కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోండి. అది మనం కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసేసామంటే ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ టైట్గానే అనిపిస్తుంది, కొద్దిగా గట్టిగా. కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా పాలు వేసానండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. దీన్ని ఒకసారి కలిపి ఇప్పుడు ఫైనల్గా బేకింగ్ పౌడర్ అండి. అప్పుడే మనం మిక్సీలో బేకింగ్ సోడా వేసాము, ఇప్పుడు బేకింగ్ పౌడరు. ఇది 1½ కప్పు మైదా వేసాం కదండి, దానికి ఫస్ట్ హాఫ్ టీ స్పూను మళ్ళీ 1/4 టీ స్పూన్ వేసానంటే 3/4 టీ స్పూన్ వేసుకోవాలి. దాని మీద పాలు కొద్దిగా వేసుకోండి. అది కొంచెం బబ్లీగా అవుతుందన్నమాట. అలా అయినప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఎక్కువసేపు పెట్టకూడదండి. మిక్స్ చేసుకున్న వెంటనే మనము ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక గిన్నె, అందులోకి ఈ బ్యాటర్ అంతా వేసేసేయండి. ఈ విధంగా మొత్తం వేసుకొనేసి ఇప్పుడు చూస్తుంటే చాక్లెట్ లాగుందండి. ఈ కలర్ కోసమే మనం బెల్లం తీసుకోవాలండి. షుగర్తో కూడా చేసుకోవచ్చు. దీన్ని బాగా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకొని మళ్ళీ పైన నట్స్ వేసుకోండి. ఏవి ఉంటే అవి వేసుకోండి. నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి వేసుకోండి. నేను బ్లాక్ గ్రేప్స్, క్యాషూనట్, తర్వాత అక్రూట్ ఇది వేసానండి. దీనంతా వేసుకొని ఒకసారి చూడండి, ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మనం ముందుగానే స్టవ్ వెలిగించి పెట్టి ఉంచాం కదండి, వేడి పెట్టి ఉంచాం కదా, అందులో దీన్ని పెట్టేసేయండి, ఈ గిన్నెని. తర్వాత ఒక ప్లేట్కి ఒక క్లాత్, ఈ విధంగా ప్లేట్కి ఒక క్లాత్ వేసి పెట్టుకోండి. నేను ఒక బనీన్ తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఈ క్లాత్ చుట్టి దీని మీద మూసి పెట్టాలంటే ఇది ఆ మాయిశ్చరైజర్ వాటర్ పడకుండా ఉంటుందన్నమాట. ఇలా దాదాపు నాకు 60 మినిట్స్ ప్లస్ 10 మినిట్స్ అంటే 1 అవర్ 10 మినిట్స్ పట్టిందండి ఇది మొత్తం బేక్ అవ్వడానికి. నేను మధ్యలో చూశాను, 40 మినిట్స్ తర్వాత నుంచి చూశాను, కానీ ఆ క్లిప్స్ పెట్టలేదు. ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి 1 అవర్ 10 మినిట్స్ పట్టిందండి. మనం టూత్పిక్ చూసుకొని వెంటనే దింపుకొని ఇలా క్లాత్ వేసి కప్పేసి పెట్టేసేవాళ్ళండి. తర్వాత 2 అవర్స్ అయిందండి ఇది చల్లారడానికి. 2 అవర్స్కి చూడండి ఎంత బాగా అసలు ఆ కలరు, ఈ షాప్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అండి? పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని సైడ్స్లో కొంచెం అలా చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని ప్లేట్ పెట్టుకొని రివర్స్లో ఇలా తీసుకున్నారంటే అసలు ఏం లేదండి, ఈజీగా వచ్చేసిందండి. దాన్ని తట్టాల్సిన, ట్యాప్ చేయాల్సిన పని కూడా లేకుండా వచ్చింది. గిన్నె కూడా చూడండి అసలు ఏమీ అంటుకోలేదు గిన్నెకు కూడా. అసలు ఒక దగ్గర 700 గ్రామ్స్కి ఉందండి ఇది వెయిట్. చూడండి ఎంత బాగుంది అసలు. ఇది బేకరీ నుంచి తెచ్చినట్టే ఉంది కదండి చూడడానికి. టేస్ట్ కూడా అంతే బాగుందండి. దీన్ని మీరు అందరూ ట్రై చేయండి.